సాయంకాలం మన ధ్యానము కొరకై దేవుని వాక్యంలో నుంచి జకర్యా గ్రంథము 7వ అధ్యాయం తీసుకుందాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మార్చి మనము చదువుకుందాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేపోను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజరును రెగెమ్మెలెకును తమ వారిని పంపి యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశంలోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందొకరు కరుణ వాత్సల్యములు కనపరచుకొనుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి స్తోత్రాలు. బైబిల్ ఇది మీ వాక్యమైనదులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా ప్రవక్తలు ప్రేరేపించబడి పలికిన దీవెన మాటలన్నీ చక్కని పుస్తకముగా రూపొందించి పొందుపరిచి మా భాషల్లో మాకు అనుగ్రహించి మేము చదువుకోవడానికి వినడానికి మాకు సహాయపడుతున్నదులకై స్తోత్రాలు. వాటిని అర్థం చేసుకొని వాటిని మేము బోధించబడడానికి మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మని బట్టి స్తోత్రాలు.
ప్రభువా, దివ్య వాక్యానికి మేము విధేయులమై ఆ ప్రకారం మేలు పొంద సాయించాము. ఈ జకర్యా గ్రంథ ధ్యానంలో ఇంతవరకు సాయం చేశారు. 7వ అధ్యాయానికి వచ్చాము. అధ్యాయం అంతా కూడా చదువుకున్నాం. ఈ అధ్యాయంలోని మా కొరకై మీరు దాచి సిద్ధపరిచిన మీ వాక్కులను, ఉపదేశమును, మీ హెచ్చరికలను, మీ దిద్దుబాటులను, అదే సమయంలో మీ గద్దింపులు, మీ ప్రోత్సాహము మాకు అనుగ్రహించు. వందనములు చెల్లిస్తూ మీ వాక్యమునిచ్చుటకును, గ్రహించి స్వీకరించుటకును పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం మాకు అనుగ్రహించమని యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏడవ అధ్యాయము అంతా కూడా సంగ్రహంగా మనం ఒక మాట చెప్పుకునేటట్లయితే, ఈ 7వ అధ్యాయము ఉపవాసములను గూర్చినటువంటి సంగతులు. అది ప్రాముఖ్యమైన అంశముగా మనము మనసులో ఉంచుకుందాం. బైబిల్లో ఉపవాసమును గూర్చి పాత క్రొత్త నిబంధనలో అనేక సందర్భాలలో మనం చూస్తాం. ఉపవాసమును గూర్చి పలు విధాలైన ప్రశ్నలను మనం చూస్తాం. వాటికి ప్రభు తన ప్రవక్తల ద్వారా వాక్యంలో మనకు అనేకమైన జవాబులు, సందేశాలు మనకు ఖచ్చితంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం 7వ అధ్యాయానికి వస్తే మొదటి 3 వచనాలు ఒక భాగముగా మనం తలద్దాం. ఏమిటి ఆ తల ఒక భాగము అని అంటే, ఇక్కడ కొంతమందిని మనం చూస్తాం. టైం చెప్పాడు, దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం. మాసము చెప్పాడు, క్లిస్సేపు అను 9వ నెల. దినము చెప్పాడు, 4వ దినం. స్థలము చెప్పాడు, బేతేలు. ఎవరైతే ఈ ఉపవాసాన్ని గురించి అడుగుతున్నారో వారి పేర్లు చెప్పాడు. షెరెజరును, రెగెమ్మెలెకును. వారు పోలేదు కానీ వారు తమ వారిని పంపారు అని. ఎక్కడికి పంపారు అనేది మనం చూస్తే, యాజకులనొద్దకును, మందిరమునొద్దకును, యాజకులనొద్దకును, ప్రవక్తలనొద్దకును పంపారు అని. చాలా చక్కని మాటే. కాబట్టి ఈ విషయాలు ఇక్కడ మనం చూస్తాం. వీటి గురించి మీరు సరిగా అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయమే అని. కాబట్టి 7వ అధ్యాయం మొదటి 3 వచనాలలో ఆ కాలము, సంవత్సరం, నెల, దినము, తర్వాత వర్తమానం, ఉపవాసాన్ని గురించి పంపించిన స్థలం బేతేలు. అంటే యెరూషలేముకు ఉత్తరాన దాదాపు 12 మైళ్ళ దూరంలో బేతేలు ఉంటుంది. ఆ బేతేలు నుంచి వర్తమానం పంపించారు. షెరెజరును, రెగెమ్మెలెకును
అనేవారు తమ వారిని పంపి ఎక్కడికి పంపారు? మందిరం దగ్గరికి పంపారు, యాజకుల దగ్గరికి పంపారు, ప్రవక్తల దగ్గరికి పంపారు. ఏం మాట చేత పంపించారు వారు? 2వ వచనం, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా? ఇది ప్రశ్న. కాబట్టి ఉపవాసమును కూర్చున్నటువంటి ప్రశ్న అంటే వారు ఇంతకుముందు ఉపవాసం ఉంటూ వచ్చారు. వారు ఉపవాసం ఉన్న కాలములను గురించి నేను మీతో పంచుకుంటాను, సందర్భాలు గురించి పంచుకుంటాను. అయితే ఇప్పుడు ఆ కాలం అయిపోయింది, ఆ సందర్భాలు దాటి వచ్చారు. ఇప్పుడు వారి స్వదేశానికి వచ్చారు. కాబట్టి 2వ వచనంలో ఎన్ని సంవత్సరములు అని అన్నప్పుడు ఆ సంవత్సరములు దాదాపు 70 సంవత్సరములు అని. యూదా జనాంగము బబులోను చెరలో ఉన్నటువంటి సంవత్సరములు 70. కాబట్టి ఆ 70 సంవత్సరములు వారు ఉపవాసం ఉండి వారు దుఃఖిస్తూ వచ్చారు అని. కాబట్టి దుఃఖంతో కూడిన ఉపవాసము అని. సరే, ఇప్పుడు 7వ అధ్యాయంలో వారు అడిగిన ప్రశ్నలో 2వ వచనం, 5వ నెలలో మేము ఉపవాసం ఉండి దుఃఖింతుమా అంటే ఇప్పుడు వారు కల్దీల దేశం చెరలో లేరు, వారు బయటకు వచ్చేశారు. ఇశ్రాయేల్ దేశంలో వారు వచ్చేశారు. మనం ఆ సంగతి ధ్యానం చేస్తూ వచ్చాము జకర్యాలో. కాబట్టి ఇప్పుడు వారి ప్రశ్న ఏంటంటే, 70 సంవత్సరాలు మేము ఉపవాసం ఉండి దుఃఖించాం కదా, తిరిగి వచ్చాము. ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఎన్నవ నెలలో? 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా? తర్వాత 8వ వచనానికి మనం వస్తే ఇంకా కొంచెం జత చేయబడింది. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుతూ వచ్చి తిరిగి. వాడు ప్రవక్త చెబుతున్నాడు, దేవుడు ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కేవలం 5వ నెలలో మాత్రమే కాదు, ఈ వచనం ప్రకారం మనం చూస్తే 7వ నెలలో కూడా వారు ఉపవాసము చేసి దుఃఖమును పాటించారు అనేది చూస్తాం. 2 అయినా. ఇప్పుడు ఇక 3వ దానికి మనం వస్తే 8వ అధ్యాయము 19వ వచనం జకర్యా గ్రంథం. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి. కాబట్టి ఇప్పుడు 4 ఉపవాసాలు కూడా చెప్పాడు. ఇక్కడ 4వ నెల ఒకటి, 5వ నెల ఒకటి, 7వ నెల ఒకటి, 10వ నెల ఒకటి. కాబట్టి ఇలాగ ప్రతి సంవత్సరం చెరలో ఉన్న 70 సంవత్సరాల కాలము వారు ఈ ప్రకారము దుఃఖముతో ఉపవాసమును ఆచరిస్తూ వచ్చారు అనేది మనకు స్పష్టమవుతూ ఉంది అని. అయితే బైబిల్లో ఉపవాసము దుఃఖముతో ఆచరింపవలసిన దినం ప్రభువైన దేవుడు మరొకటి చెప్పాడు. వాస్తవంగా ఆ దినాన వారు దుఃఖముతో ఉపవాసమును ఆచరించవలసిన వారు. అది మనకు లేవీ కాండంలో 23వ అధ్యాయంలో మనము చూస్తాం. దయచేసి
లేవీకాండం 23వ అధ్యాయం. పండుగలను గురించి ప్రభువైన దేవుడు మాట్లాడాడు. ఈ పండుగలు గురించి మనం 23వ అధ్యాయము క్షుణ్ణంగా ధ్యానం చేశాము. 23వ అధ్యాయము 26, 27 వచనాలు. అక్కడి నుంచి మనకు దాదాపు 32వ వచనం వరకు చూస్తాం. అయితే ఈ 2 వచనాలు చాలు. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినం పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తాత దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. కాబట్టి ఈ దినాన్ని గురించి మనం తేటగా ఒక్క మాట చెప్పచ్చు, పాప ప్రాయశ్చిత్తార్థ దినము అని. ఇశ్రాయేలుకున్న పండుగల్లో ఇది ఒక పండుగ. కాబట్టి దేవుడు చెప్పాడు వారితో, ఆ దినాన్ని మీరు పశ్చాత్తాపడాలి, ఉపవాసం ఉండాలి అని ప్రభు వారితో చెప్పాడు. అది పండుగ, అది పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ అని. అయితే మనం జకరియా గ్రంథ ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ 8వ అధ్యాయము 19వ వచనంలో ఉండే ఈ 4 ఉపవాస దుఃఖ దినాల గురించి మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. ఏంటి అవి? ఇప్పుడు 4వ దినపు ఉపవాసము, లేకపోతే 10వ దినం కాంచి మొదలు పెడదాం. 8వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివాము ఇందాక, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము అని. ఎందుకని 10వ నెలలో వారు ఉపవాసం చేశారు? 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం. ఇక్కడ చెప్పిన 4 ఉపవాస దినములకు 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము చక్కని జవాబు మనకి ఇస్తూ ఉంది అని. 25వ అధ్యాయము 1వ వచనం, అతని ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయు యెరూషలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఇది ఆ రోజున వారు ఉపవాసం ఉండడానికి కారణము అని. యెరూషలేము శత్రువుల చేత చుట్టూ ముట్టబడింది అని. అందుకనే ప్రజలు దుఃఖంతో ఉన్నారు, వారు బహు బాధతో ఉన్నారు. ఉపవాస దుఃఖమును వారు ఆచరిస్తూ ఉన్నారు. ఇది ఒకటి. 2వ మాటకు మళ్ళీ వస్తే ఇక 7వ నెలకు వద్దాం, లేదు 4వ నెల ఉపవాస దినానికి వద్దాం. ఇక్కడ మనం చదివిన 19వ వచనంలో 8వ అధ్యాయం 4వ నెలలోని ఉపవాసము అని అన్నాడు. 4వ నెలలో ఉపవాసం ఎందుకున్నారు? యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయం. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. తర్వాత యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల వరకు మనం చూస్తాం. ముప్పై 39వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల వరకు. సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణపు ప్రాకారములు పడగొట్టబడెను. పై వచనంలోనేమో ముట్టడి అనేది చూస్తాం. అది ముట్టడి మనం ఇందాక చెప్పుకున్నాం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో. అయితే ముట్టడితో ఆగిపోలే, వారు వచ్చి ముట్టడి వేసి
11వ సంవత్సరం 4వ నెలలో 9వ దినమున పట్టణ ప్రాకారములను పడగొట్టేశారు. పట్టణ ప్రాకారాలు పడిపోయినాయి. మనకు తెలుసు, యేస్కేలు అంటాడు, బద్దలైపోయిన ప్రాకారం సందుల్లో నిలవతగిన వాడు ఎవడు? నేను వెతికాను, ఒక్కడును నాకు కనపడలేదు. ప్రభువైన దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఇది వారి దుఃఖము ఉపవాసమునకు రెండవ కారణముగా మనము చూస్తాం. ది వాల్స్ ఆఫ్ జెరూసలేం వర్ బ్రీచ్డ్, అంటే సందులు చేయబడ్డాయి, కొట్టబడ్డాయి. కాబట్టి ఇక్కడ మనకు 39వ అధ్యాయంలో తేటగానే ఉంది, పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను అని. ఇది ఎన్నో ఉపవాసము? 4వ దినపు ఉపవాసం. ఆ తర్వాత మళ్ళీ మనం చూసాం ఇందాక 7వ అధ్యాయంలో కూడా, 5వ దినమున మేము ఉపవాసం ఉందుమా, 5వ మాసమున 5వ వచనం, 5వ నెలను మేము ఉపవాసం ఉండవలెనా. ఏం జరిగింది 5వ నెలలో? 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులు అధిపతియు బబులోను రాజు సేవకుడునకు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. ఇది 3వ కారణం. ఒకటి, ముట్టడి వేశారు. 2వది, గోడలు పడగొట్టారు. 3వది, అంతటితో ఊరుకోక వారు మందిరం జోలి కూడా వెళ్ళారు. గొప్పవారేమి చిన్నవారేమి యెరూషలేములో అంతా తగలబెట్టారు అని. ఇది ఆ దినాన జరిగినటువంటి సందర్భంగా ఇక్కడ మనము చూస్తాము అని. తర్వాత ఇక 25వ అధ్యాయము, లేకపోతే ఆ సందర్భమే యిర్మీయా గ్రంథంలో 41వ అధ్యాయంలో చూద్దాం ఒక మాట. యిర్మీయా గ్రంథం 41వ అధ్యాయం రండి దయచేసి. 41వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. 7వ మాసమున ఎలీషామా మనుమడును, నెతన్యా కుమారుడును, రాజవంశస్థుడును, రాజు యొక్క ప్రధానుల్లో నొకడునకు ఇష్మాయేలను వాడును, అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడా ఉన్న 10 మంది మనుషులు లేచి షాఫాను మనుమడును, అహీకాము కుమారుడునైన గెదల్యాను ఖడ్గంతో చేత హతము చేసి బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారిగా నియమించినందున అతనిని చంపిరి. ఈ విషయం మీరు 2వ రాజుల గ్రంథంలో కూడా 25వ అధ్యాయము 25వ వచనంలో చూడగలరు. ఇక్కడ ఆ మాసం ఉంది. అయితే 7వ మాసమున రాజవంశస్థులకు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. గెదల్యానే కాదు, మనకి ఇక్కడ ఇంకా యిర్మీయా గ్రంథం 41లో చదివిన భాగంలో మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఇంకా 80 మందిని తాను చంపినట్లుగా మనం చూస్తాం, ఇష్మాయేలు అతనితో కూడా ఉన్నవారు. ఇది 4వ సందర్భం 7వ నెల ఉపవాసానికి కారణం. కాబట్టి 10వ నెల, 4వ నెల, 5వ నెల, 7వ నెల. అది జకర్యా గ్రంథం 8:19లో మనం చూచాం. ఇలాగా వారు చేసిన కారణం చేత
వారికి సంభవించిన దుస్థితి ఏంటో మనకు తెలుసు. వారి పాపమును బట్టి, వారి అవిధేయత తిరుగుబాటును బట్టి ఇలాంటి పరిస్థితులు వారి మధ్యలో చోటు చేసుకున్నప్పుడు ఆ దినాలు మాసాలు గుచ్చి మాట్లాడుతూ అవి వారి ఉపవాసం దుఃఖ దినములుగా అవి వాక్యంలో మనకు అర్థమవుతుంది అని. సరే, ఇప్పుడు ఉపవాసాన్ని గురించి మాట చెప్పిన తర్వాత ఇంకా కాస్త ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మేము ఉపవాసం చేయవలెనా? 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు ప్రశ్న. ఎవరు, ఎక్కడి నుంచి, ఎవరిని పంపించారు, ఎక్కడికి పంపించారు, ఎవరి దగ్గరికి పంపించారు. 2వ భాగంలో మనం చూస్తే ఆ ఉపవాసానికి కారణాలు, సందర్భాలు మనం చూచాం. అవి 7వ అధ్యాయము 5వ వచనము, 8వ అధ్యాయం 19వ వచనంలో మనము చూచాము అని. ఆ తర్వాత ఇక మనం ముందుకు వెళితే 7వ అధ్యాయము 5, 6 వచనాలు దయచేసి చూడండి. 7వ అధ్యాయము 5, 6 వచనాలు. 5, 6 వచనాలు. ప్రభువైన దేవుడు తన ప్రవక్త ద్వారా దేవుని మందిరమునొద్దకు, యాజకులనొద్దకును, ఆ బేతేలు నుంచి పంపించిన వారితో ఏం మాట్లాడాడు అనేది. దానికంటే ఇంకో మాట చెప్పడం బాగుంటుందేమో. వారిని దేవుడు తన ప్రవక్త అయిన జకర్యా ద్వారా ప్రశ్నించిన ప్రశ్నలు ఈ అధ్యాయంలో 3వ భాగముగా అది మనం చూస్తాం. రండి, 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియచేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుతూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా? ప్రశ్న. అందుకే నేను 2 ప్రశ్నలు వేశాడు దేవుడు వారికి. బేతేలు నుంచి పంపబడిన దేవుని మందిరం యాజకుల దగ్గరకు వచ్చిన వారికి ప్రవక్త అయిన జకర్యా, ఈయన దగ్గరికి రాలే. అయితే దేవుడు జకర్యాతో మాట్లాడాడు. ఆయన వాక్కు జకర్యా ప్రత్యక్షపరిచి నీ వెళ్ళి వారితో ఈ మాట చెప్పు, అడుగుపో అన్నాడు. కాబట్టి ఈ 5వ వచనంలో ఒక ప్రశ్నను మనం చూస్తాం. నా యందు భక్తి కలిగే మీరు ఉపవాసం ఉంటిరా అనే మాటను మనం చూస్తాం. మరొక ప్రశ్నను మనం చూస్తాం ఇక్కడే. రండి దయచేసి 6వ వచనం. 6వ వచనం. సరే, ఉపవాసానికి వచ్చి అందులో ఉంది. ఇంకో ప్రశ్న 7వ వచనం చూడండి దయచేసి. 7వ వచనం. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములోను దక్షిణ దేశంలోను మైదానంలోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? ఇది 2వ ప్రశ్న అని. కాబట్టి ఇప్పుడు ఈ 2 ప్రశ్నలు దయచేసి మీరు గుర్తుంచుకొని అండర్లైన్ చేసుకొని తలంచండి. ఒకటి, మీరు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా? ఇంగ్లీష్ బైబిల్లో అయితేనేమో మీరు నా కొరకై ఉపవాసం చేసిరా. ఆ తర్వాత భోజన పానాల గురించి మాట్లాడుతూ అంటాడు కదా, మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు నా కొరకు పుచ్చుకొంటిరా? మీరు పానం చేసినప్పుడు నా కొరకు మీరు పుచ్చుకొంటిరా అని ప్రభు ప్రశ్నించాడు వారిని అని. ప్రశ్నిస్తూనే వారి విషయం బట్టబయలు చేశాడు. ఏం బట్టబయలు చేశాడు వారి విషయము అంటే 6వ వచనం. 6వ వచనం. ఆహారం పుచ్చుకొనినప్పుడు దేని కొరకు?
స్వప్రయోజనమునకే కదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసితిరి అని ప్రభువైన దేవుడు జకరియా ద్వారా ఈ ప్రశ్న వారికి సంధించడం మాత్రమే కాదు, ఈ ప్రశ్న వారికి సంధించుచు వారి ఆంతర్యమును ప్రభువైన దేవుడు బయట పెట్టాడు. మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారు? మీరెందుకు మిమ్మల్ని దుఃఖపరుచుకున్నారు? కారణం ఏమిటంటే మీ స్వప్రయోజనం కొరకై. కాబట్టి వారి స్వార్థము స్వప్రయోజనం అక్కడ బయటపడింది అని. అవును, చాలాసార్లు దేవుని కొరకై ఉపవాసం ఉండక, దేవుని కొరకై పానము చేయక, ఆహారం చేయక ఉండక, స్వప్రయోజనం కోసం, అంటే వారి ఉపవాసంలో వారి దుఃఖంలో ఏదో తమ సొంత ప్రయోజనం అనేది వారు వెతుకుతూ ఉన్నారు అని బైబిల్ చెబుతుంది. సీక్ నాట్ యువర్ ఓన్, మీ స్వంతము స్వకీయమైన దాన్ని దేన్ని వెతకకండి అని. కాబట్టి ఇది వారికి వేసిన ప్రశ్న. ఇక రెండవ ప్రశ్నకు మనం వస్తే కనుక అక్కడ ఉపవాసాన్ని గురించి కొంత మనం చూద్దాం. తర్వాత 7వ వచనం అంతా చదువుతున్నాను. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములోను దక్షిణ దేశంలోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున. కాబట్టి దేవుడు ఒక కాలాన్ని గురించి వారితో మాట్లాడాడు. ఏ కాలము? ఆ కాలము అంటే 70 సంవత్సరముల చలకాలానికి ముందు కాలాన్ని గురించి మాట్లాడాడు. అవును, ప్రవక్త అయిన యిర్మీయా ఈ కాలపు వాడే. ఆయన విలాపవాక్యంలో 1వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన మాటలను చూస్తాం. ఆ కాలాన్ని గురించి, ఈ కాలాన్ని గురించి. విలాపవాక్యములు 1వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ 7వ అధ్యాయము 7వ వచనంలో జకరియా గ్రంథంలో ప్రభువైన దేవుడు యెరూషలేమునకు పూర్వకాలమున కలిగిన శ్రేయస్సును గురించి మాట్లాడాడు. ఒక మాట ఇక్కడ జ్ఞాపం చేయడం అవసరమే. యెరూషలేములోను ఒకటి, రెండవది దాని చుట్టూను పట్టణములోను రెండవది, మూడవది దక్షిణ దేశంలోను మైదానంలోను. ఆ పై 2 విశదపరచడం కానీ క్రింద 2కి మనం పోతే దక్షిణ దేశంలోను బైబిల్లో ఆది కాండము నుంచి ఆరంభమైంది. ఈ దక్షిణ దేశానికి మరొక పేరు ఒకటి ఉంది, చెప్తారా? అది ఆది కాండం 12వ అధ్యాయము 9వ వచనములో ఉంది. అబ్రహాము అక్కడ నుంచి బయలుదేరి దక్షిణ దిక్కుగా వెళ్ళెను. దక్షిణ దిక్కును వెళ్ళాడు. ఆ దక్షిణ దిక్కునకు ఏమని పేరు? నెగెబు అని పేరు. నెగెబు అంటే ఎండినది అని అర్థం. ఎండినది అని అర్థం. ప్రభువైన దేవుడు నేను యెరూషలేములో దాని చుట్టూ గ్రామాలలో నేను ఏం చేశానో పూర్వకాలం మీకు తెలుసు కదా. అంతేకాదు, ఆ దక్షిణ దేశం ఎడారి ఎండిన దేశం, నేను ఇలాగా దాన్ని సస్యశ్యామలంగా చేశాను. వాళ్ళే ఒప్పుకున్నారు ఆ విషయాన్ని గురించి. 126వ కీర్తన గ్రంథం దేవుని ఆశ్చర్యమైన కార్యాన్ని వారు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ సందర్భంలోనే 126వ కీర్తన 4వ వచనం. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. దక్షిణ దేశంలో ఏం పారాయి ఏంటండి? ప్రవాహములు పారాయి. అంటే ఎండినది, ఎడారి, అలాంటి దేశం.
అబ్రహాము జీవితంలో మనం చూస్తే ఆయన అక్కడి నుంచి దక్షిణ దిక్కుగా వెళ్ళాను నెగెవ్ ఏంటిది. అప్పుడు అక్కడ కరువు వచ్చింది అని రాయబడింది. అందుకనే అది కూడా విడిచి అబ్రహాం తిరిగి ఐగుప్తులో దిగిపోయాడు. అలాంటిది ఆ ఎండిన నెగెవ్ దక్షిణం. అయితే ప్రభువైన దేవుడు అలాంటి దేశంలో ఆయన నదులను కాలువలు పారు చేశాడు. వీరే ఆ విషయాన్ని గురించి తలపోసుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ తర్వాత మరొక మాట జ్ఞాపకం చేశాడు. ఏమని? దక్షిణ దేశంలోను మైదానంలోను జనులు విస్తరించినప్పుడు. జనులు ఎక్కడ విస్తరించారట? మైదానం. అంటే జనులు విస్తారం కాగా ప్రాకారములు సహా పట్టలుగా వారు దాటి అవతలికి వెళ్ళిపోయినారు. అది ఎట్లా ఉంది అనేది ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవడానికి నేను జ్ఞాపకం చేస్తాను. నిజమే, ప్రకృతి రీత్యా యెరూషలేము అనేది ఉన్నతమైన ఒక ఎత్తైన కొండ మీద కట్టబడి దాని చుట్టూ పర్వతములే దానికి ప్రాకారంగా ఉన్నాయనేది 125వ కీర్తన 2వ వచనంలో చూస్తాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అని ప్రభువైన దేవుడు అన్నాడు. అయితే అది వాస్తవమే. అయితే జకర్యా గ్రంథానికి మనం వచ్చినప్పుడు యెరూషలేము ఎలాగుందో అనే విషయానికన్నా మనం చూస్తే దయచేసి 2వ అధ్యాయం జకర్యా గ్రంథం. అక్కడికి వెళితే 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఎవరికి తెలియచేయము. అంటే దేవుడు ఇంత విస్తారమైన ఫలభరితమైన దేశంగా చేశాడు. ప్రాకారము లేని మైదానముగా ఉంది. ఎందుకు అంటే మనకు తేటగానే వ్రాయబడింది, మనుషులు పశువులు ఏమైనారు? విస్తారమైపోయినారు. ప్రభువైన దేవుడు ఆ యెరూషలేమును గురించి యేస్కేలు ద్వారా కూడా ఈ మాట చెప్పాడు. 36వ అధ్యాయం 11వ వచనంలో. 8వ వచనంలో యెరూషలేము పర్వతములతో మాట్లాడాడు. ఆ పర్వతాలతో మాట్లాడుతూ 11వ వచనంలో ఏమన్నాడు? నేను మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసిందని అన్నాడు. కాబట్టి ఇప్పుడు యెరూషలేం కొలడానికి ఎవడో ఒకడు పోతుంటే ఇంకొకరు వెళ్ళి ఆ యవనస్తుని కలుసుకోరు. ఎక్కడికి పోతున్నావు? ఇదిగో యెరూషలేం కొలడానికి పోతున్నా. యెరూషలేం ఎట్లా కొలుస్తావు? దానికి ప్రాకారాలు లేవు. జనాలు పశువులు విస్తారమైపోయినారు కాబట్టి ప్రాకారాలు పట్టలే, చాలే. మరి ఎట్లా? మైదానాన్ని గురించి బైబిల్లో చక్కని మాట ఒకటి ఉంది. ఏంటి అంటే, వారికి మైదానంలో మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు వారికి సంభవిస్తుంది అన్నాడు దేవుడు తన ప్రవక్త ద్వారా. అంటే మైదానంలో ఒంటరిగా మేసే గొర్రెపిల్ల శత్రువుకు ఎలాగా ఎరవుతుందో తెలుసు. మైదానం ప్రాకారాలు లేకపోతే శత్రువులు ఎలాగా చొరబడి నాశనం చేయగలరో మనకు బాగా తెలిసిన విషయం. అందుకనే అప్పుడు ప్రభువైన దేవుడు ఒక మాట అన్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను, నేను దాని మధ్య నివాసనై మహిమకు కారణముగా ఉందును అన్నాడు. సరే, చాలంత నేను చెప్పాను. కాబట్టి 7వ అధ్యాయము జకర్యా గ్రంథం 7వ వచనములో ప్రభువైన దేవుడు పూర్వకాలమున వారికి చేసిన మేలను గురించి, వారికి యెరూషలేమును కలిగిన క్షేమాన్ని గురించి మాట్లాడాడు. యిర్మీయాకు ఈ సంగతి బాగా తెలుసు. అందుకని విలాపవాక్యంలో 1వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటాడట? యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు అని. అయితే ఈ కాలంలో
అంటే ఈ 70 సంవత్సరాల కాలానికి ముందు యెరూషలేమునకు ఆ శ్రేయస్సు లేకపోయింది. తర్వాత మనం వస్తాం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంకా దీనికి సంబంధంగానే ఉంటుంది, చిన్న తలంపోటు ఉంటుంది. ఇప్పుడు ఆయన అంటాడు కదా, ఇలాగా నేను చేశాను యెరూషలేముకు, దాని చుట్టూ గ్రామాలకు, దాని ఎండిన ప్రాంతాలకు, దానిలో ప్రాకార్య లేక వాసం చేసిన మీ కొరకును నేను ఎట్లా ఏం చేశాను, ఎంత చేశాను, మీ చుట్టూ నేనే అగ్ని ప్రాకారంగా ఉంటేని, కాబట్టి తద్వారా మీకు కలిగిన శ్రేయస్సు ఎంతటిదో. 5వ అధ్యాయం విలాపవాక్యంలో కూడా ఒక మాట అన్నాను, అది చివరిలో మీరు తర్వాత చూడండి. ఏంటంటే, పూర్వకాలమున మాకు కలిగిన ఆ శ్రేయస్సును తిరిగి మాకు పూర్వకాల స్థితిని మరలా మాకు దయచేయి. ఆయన ప్రార్థన, ప్రవక్త యిర్మీయా యొక్క ప్రార్థన. సరే, ఇప్పుడు ఇక్కడ మనం 7వ వచనానికి మనం వస్తే కనుక, క్షమించండి, విలాపవాక్యంలో 1వ అధ్యాయానికి మనం వస్తే 7వ వచనంలో 2వ భాగానికి చదువుతున్నాను. దానికి కలిగిన శ్రమానుభవ కాలమందు సంచార దినములయందు సహాయం చేయవారు లేక దాని జనం శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూసి విశ్రాంతి దినమును బట్టి దానిని అపహాస్యము చేసిరి. కాబట్టి ఇప్పుడు ఎలాగుంది అది, దానికి కలిగినటువంటి శ్రమ కాలము అనేది మనం చూస్తాం. సరే, అంతవరకు ఆ సంగతి నేను ఆపి ఆ యెరూషలేము నివాసులకు పూర్వం ప్రభువైన దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేస్తూ, అదే సమయంలో ఆ స్థితి ఇప్పుడు లేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. 7వ వచనంలో మరొక ప్రశ్నకు వద్దాం. రండి దయచేసి, ఆ వచనంలోనే చివరి ప్రశ్న. క్షేమముగా ఉన్న కాలమున, విన్నారా మాట? కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం, యెరూషలేము శ్రేయస్సు, యెరూషలేము పూర్వకాలపు వైభవం, ఇక నేను అన్ని మాటలు చెప్పాల్సినంత అవసరం లేదు. 122వ కీర్తనలో యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయమన్నాడు? ఆ క్షేమం పోయింది. ఇప్పుడు యెరూషలేము శ్రమకాలం, ఇప్పుడు యెరూషలేము సంచార దినాలుగా మారినాయి. ప్రజలు వారి శత్రువు చేతిలో పడ్డారు, వారి విరోధులు వారిని అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి యెరూషలేము తన శ్రమకాలాన్ని తలంచుకుంటూ ఉంది. అవును, నిజమే. ఎందుకు? ప్రభు వారికి ఆయన కలుగజేసిన క్షేమాన్ని గురించి మాట్లాడుతూ తెలియపరుస్తూ ఇప్పుడు ఈ శ్రమానుభవానికి కారణం ఏంటో చెబుతూ 7వ వచనంలో 2వ ప్రశ్న వేశాడు. రండి. క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? మీరు క్షేమంగా ఉన్నప్పుడు ప్రభువైన దేవుడు మీకు క్షేమమును సమృద్ధిగా కలగజేసినప్పుడు, మీ క్షేమం, మీ సమాధానం నదివలు ఆయన మీదకు రాజేసినప్పుడు, ఆ దినాల్లోనే ప్రవక్తలు దేవుని ఆత్మ ద్వారా మీతో మాట్లాడారు, మీ పితరులతో మాట్లాడారు. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయి వెనక్కి వచ్చారు. అయితే 70 సంవత్సరాల ముందు కాలానికి వచ్చి దేవుడు ప్రవక్త ద్వారా వచ్చినటువంటి వారికి ఈ ప్రశ్న రెండవదిగా వేస్తున్నాడు. వారు ఒక ప్రశ్నతో వచ్చారు, మేము ఇంకా ఉపవాసం ఉండాలనా, ఇంకెంతకాలం? వారికి 2 ప్రశ్నలు వేయబడ్డాయి. ఒకటి ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. అయితే 2వ ప్రశ్న ఏమిటి అని అంటే, యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? 11, 12 వచనాల్లో కూడా ఆ మాట మళ్ళీ చూస్తాం. రండి. అయితే వారు ఆలకింపనులకు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా
సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందం వలె కఠినపరుచుకొనిది. గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. మహోగ్రత వారి మీదికి వచ్చెను అనే మాటలు మనం చూస్తాం. అందుకని దేవుడు చెరను మళ్ళీ అనుమతించాడు. దేశాన్ని 70 సంవత్సరాలు ఎడారిగా చేశాడు. మీరు క్షేమంగా ఉన్న దినాల్లోనే నేను మీతో మాట్లాడితే మీరు వినలే. ప్రవక్త అయిన యిర్మీయా అని అంటాడు. 5వ అధ్యాయంలో యొర్దానుకు వచ్చి మాట్లాడుతుంటాడు. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం వచనం చదువుదాము రండి దయచేసి. 5వ అధ్యాయము యిర్మీయా గ్రంథం, లేక 12వ అధ్యాయం 5వ వచనం. 12వ అధ్యాయం 5వ వచనం అండి. 12వ అధ్యాయము 5వ వచనం దయచేసి రండి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టరు కదా, నీవు రౌతులతో ఎలాగూ పోరాడదు, నెమ్మది గల స్థలమును నీవు క్షేమముగా ఉన్నావు కదా. చూశారా? కాబట్టి ఆ కాలాన్ని గురించి జ్ఞాపం చేశాడు. దేవుడు వారికి కలిగిన క్షేమాన్ని గురించి యిర్మీయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు క్షేమంగా ఉన్నావు కదా, నెమ్మది గల స్థలంలో. అయితే యొర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నీవేమీ చేయదు. ఇక యొర్దాను గురించి నేను చెప్పక్కర్లే, ప్రవాహాలు గురించి నేను ఇక చెప్పక్కర్లే. బైబిల్లో ప్రవాహములు శ్రమలను చూపిస్తున్నాయి, తీర్పులను చూపిస్తున్నాయి, హింసలను చూపిస్తున్నాయి. ప్రవాహములు శత్రువును వాని కార్యాల గురించి చూపిస్తున్నాయి. చివరికి యొర్దాను మరణాన్ని చూపిస్తుంది. అలాంటివి మీ మీదకి వస్తాయి. అప్పుడేం చేస్తారు మీరు? కనుక జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో అలాంటివి రానే వచ్చాయి. ఇప్పుడు అంటాడు ప్రభువైన దేవుడు, యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా అని 11, 12 వచనాలు అంటాడు. ఆ వాక్యం దయచేసి గమనించాలి. ఇలాంటి వాక్యం ఆ రోజే కాదు, ఈరోజు మధ్యలో నుంచి చదువుతున్నాను. యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు. కాబట్టి యెహోవా మాటలు అవి, ఆయన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు అవి. ప్రవక్తలు వారు పలికినప్పుడు 2వ పేతురు 1వ అధ్యాయం 23వ వచనంలో 2వ వచనంలో పేతురు అంటాడు, ప్రవచనంలో ఏది కూడా మనిషి ఇచ్చను బట్టి కలలేదు, కానీ ప్రవక్తలు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వారు పలికారన్న మాటలు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యమంతా కేవలం ప్రభువైన దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మన కొరకై వ్రాయబడిన దివ్యమైన సంగతులు ఇవి. దేవుడు ఈలాగున తన వర్తమానం మనకు పంపించాడు మన దగ్గరికి. నాడు వారికే కాదు, ఈరోజు మనకు. అయితే ఇప్పుడు వాక్యం పట్ల వారి వైఖరి ఏంటో ప్రభు బయలుపరిచాడు. అక్కడ ఈ 2 ప్రశ్నల్లో 2 సంగతులు వారి నిజ స్థితిని బయలుపరిచాడు. మీరు కేవలం స్వప్రయోజనం కోరి స్వార్థపరులు. మీరు దేవుని కొరకు కాదు, నా కొరకు కాదు మీరు చేసేది. రెండవది, మీరు ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడికి మనం వస్తే కనుక మీరు అవిధేయులు, దేవుని వాక్యాన్ని కాదని నిరాకరించేవారు. మీరు మనుషులేండి అని ప్రభువైన దేవుడు వారిని గూర్చి 11, 12 వచనాలు ఇంకా గట్టిగా చెప్పాడు. క్రొత్త నిబంధనలకు వస్తే ఒక వాక్యం నేను జ్ఞాపం చేశాను. ఈ దినాలు ఇంతకంటే పూర్వ దినాలు వీరి శ్రమానుభవంకు కారణాన్ని ఆ స్తెఫను మరణకాలంలో పలికాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం చూడండి. వాక్య విషయంలో, ప్రభు తాను పంపిన వర్తమాన విషయంలో వారి వైఖరి ఎలాగుందో, వారి స్పందన
ఎలాగుందో దయచేసి గమనించండి. ఆ వెలుగులో మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. నేను ఎలాగున్నాను, మరి నా సంగతి నా తీరు ఎలాగుంది? దేవుడు నాతో మాట్లాడేటప్పుడు, దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యాన్ని వర్తమానం నా దగ్గరికి పంపించినప్పుడు, ఆయన తన ప్రవక్తల నోట నాతో మాట్లాడినప్పుడు నా స్పందన ఎలాగుంది? వింటాం, ఎంతైనా వింటాం. కానీ మన స్పందనకు వచ్చేటప్పటికి ఎంత ఘోరాతి ఘోరంగానో మనం తప్పిపోతున్నాం. 51వ వచనం, ముష్కరులారా, కఠినమైన మాటలు వాడాడు. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారులారా. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. 1 వేసి క్రింద ఏమి రాశాడు? వంచని మెడగల వారులారా. మీరు మెడలు వంచరు, లోపడరు అని అంటున్నాడు. ఇంకో మాట అన్నాడు, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచూ ఉన్నారు. ప్రవక్తలు కాదు, పలికే సేవకుల్లో లేక ఇంకొక వాళ్ళలో కాదు. మీరు ఎదిరించేది పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. ఎందుకు? వారు పలికే మాట ఉపదేశం పరిశుద్ధాత్మ ప్రేరేపించేదని. అంతవరకు ఆగదా, అది చాలదనుకొని ఇంకేం చేస్తున్నారు? 52వ వచనం, మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపగా యుండిరి? ఎవరిని హింసించకుండా ఉన్నారు? ప్రశ్న. హింసించారు, వారిని హత్య చేశారు. అందుకనే జకర్యాలో కూడా ఈ మాట వాడాడు. హేబెలు మొదలుకొని ఫలానా వాని కుమారుడైన జకర్యా మందసమునకు బలిపీఠమును మధ్యలో మీరు చంపిన బర్కియా కుమారుడైన జకర్యా దినాలు ప్రవక్తల రక్తాన్ని చెందించారు. ప్రభునందు ప్రియులారా, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం బైబిల్ 2వ పేతురు 1వ అధ్యాయం 22, 23 వచనాల ప్రకారం పరిశుద్ధాత్మ ప్రేరణ చేతనే మనకు కలిగింది. లేక ఆయా సమయాల్లో వర్తమానికి నిలబడి వర్తమానం అందిస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలికిన ఆ మాటలు. అలాంటి వాటి విషయంలో ప్రభు మనం వాక్యం చదువుకుంటేప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది సరికాదు, ఇది మంచిది కాదు, ఈ మాట సరికాదు, ఈ క్రియ సరికాదు, ఇలాగ నీ ప్రవర్తన సరికాదు అని మనకు చెప్పుతూ ఉన్నాడు, చూపిస్తూనే ఉన్నాడు. అయినా కూడా మన స్పందన ఎలాగుంది? ముష్కరులం, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరచునలని వారం, మెడవంచని వారలం, ఎదిరించు వారలం, హింసించు వారలం. ఇంకా ఇది న్యాయమేనా? ఇది 2వ ప్రశ్న. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయము జకర్యా గ్రంథం 2 దయచేసి 7వ వచనములో చివరి భాగం, ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా? మీరు లోబడకుండా వచ్చునా? లోబడలేదు కాబట్టి ఏమొచ్చిందంటే చెప్పండి, మహోగ్రత వారి మీదకి వచ్చింది. ఇక ముందుకు ముగింపు వెళ్ళిపోదాం. మహోగ్రత వారి మీదకి వచ్చింది. దాని ఫలితమే వారు చదిరిపోవడం, దాని ఫలితమే కల్దీల దేశానికి చెరగా తీసుకుని పోవడం, దాని ఫలితమే ఇలాంటి పరిస్థితులు వారి జీవితాల్లో సంభవించడం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విధేయులం కావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మరొక తలంపుకు వెళ్తాను. 4వ తలంపు, ఆ తర్వాత ఇంకొక తలంపు కూడా చెప్పాలి, నేను ముగించేస్తాను. ఈ 7వ అధ్యాయంలో మరొక 4వ తలంపు ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, వీరు అడిగిన ప్రశ్నల ద్వారా మనకు ఒకటి అర్థమవుతూ ఉంది. అని ఏమర్థమవుతుంది అంటే, మేమింకా ఉపవాసం ఉండాలా, మేమింకా దుఃఖపడాలనా? ఇలాగ ఉపవాసము, దుఃఖపడము అనే విషయాలు బైబిల్లో
చివరికి ఇవన్నీ వారికి ఆచారములుగా మారిపోయినాయి. దే ఆల్ హ్యావ్ బికమ్ ది రిచువల్స్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితాల్లో ఇవి ఒక ఆచారాలుగా మారిపోయినాయి. మీరు యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదవండి, ఉపవాసానికి వచ్చి. ప్రభువైన దేవుడు అధ్యాయమంతా ఉపవాసానికి వచ్చి వారితో మాట్లాడుతూ వచ్చాడు. అంటాడు, అట్టి ఉపవాసము నాకు ఇష్టమా, నాకు సంతోషమా అని అంటాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఆచారాలు అని అన్నప్పుడు ఈ ఆచారాలన్నీ ఏ స్థానం తీసుకున్నాయి వారి జీవితాలలో అనేది మనం గమనించినట్లయితే కనుక దేవునితో వారికి ఉన్న సంబంధ సాంగత్యము, ఆ రియల్ వాస్తవికమైన సంబంధాన్ని ఆ స్థానంలోనికి వచ్చినాయి. ఆ చక్కని ఆధ్యాత్మికమైన దైవ సంబంధం అనేది, రిలేషన్షిప్ అనేది అక్కడ అది ఉండవలసిన దాని స్థానంలో ఇవి వచ్చినాయి. అంతేకాదు, మనం వింటూ వచ్చిన ఆ వాక్యం యొక్క వేలులో మనం గమనించినట్లయితే కనుక మనము దేవుని వాక్యానికి ఆయనకు చూపవలసిన ఆ విధేయత in that place of relationship and obedience, all these rituals have come. These things have taken place of true relationship with God, the place of obedience to God, to His word. దేవునితో చక్కని సాన్నిహిత సంబంధ బాంధవ్యం, దేవునికి ఆయన వాక్యానికి మనం చూపవలసిన విధేయత, ఆ స్థానాన్ని ఈ ఆచారాలు తీసుకున్నాయి. కాబట్టి అది మర్చిపోయినారు, విధేయత అనేది చూపడంలే, ఇవి మాత్రం ఆచరిస్తున్నారు. అందుకనే 2 సందర్భాలు మీకు జ్ఞాపం చేశాను. మొదటిది 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మనకు అందరికీ బాగా పరిచయమైన భాగం. సమూయేలు సౌలుతో అన్నమాట. సమూయేలు తన సొంతం కాదు కానీ ప్రభువైన దేవుని చేత. 15వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. సౌలు అంటాడు, అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరి. ఏం చేయడానికి అంటండి తెచ్చింది వాడిని? యెహోవాకు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించాయి. ముఖ్యమైన వాటిని తీసుకువచ్చారు. అవి ఎలాంటివో తెలుసా? క్రిందకు మనకు వస్తే మనకు అర్థమవుతూ ఉంది అని. ఏమిటి? 22వ వచనం, 22వ వచనం, 22 కూడా కాదు, 23వ వచనం. 23ఏనా? 22వ వచనం, 22వ వచనంలో ఉందండి. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞని గైకొంటయు పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించడం కంటే శ్రేష్టమైన వాటిని అన్నాడు కదా. బక్క చిక్కినవి అలాంటి తేలే, బాగా బలిసినటివి శ్రేష్టమైన వాటిని తెచ్చారట. అవును, ఇక చాలా ప్రవక్తల గ్రంథాలు ఆ విషయాలు వాళ్ళు చెప్పుకోవడం మనం చూస్తాం. ఇది చేశాను, అది చేశాను. ఓడొకడు పరిసేయుడు లూకాసు వార్తలో మనకు కనపడతాడు 18వ అధ్యాయంలో. కాబట్టి ఇవన్నీ నేను ఆచరిస్తూనే వచ్చాను. శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చాం. పొట్టేళ్ళు, క్రొవ్వు పెట్టిన పొట్టేళ్ళు తెచ్చాం అని అంటే ప్రభువైన దేవుడు సమూయేలు ద్వారా ఏమన్నాడు? ఆ మాటలు చదువుతున్నాను, గమనించండి. కాబట్టి ముఖ్యమైన వాటిని, ఆ తర్వాత క్రొవ్విన వాటిని, ఈ శ్రేష్టమైన వాటిని నేను తీసుకొని వచ్చారు అని అన్నాడు. అయితే ఆ మాట అనడంలే, అన్నాడు ఆ మాటలో. అవును అన్నాడు. 21వ వచనంలో
నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములు. పిచ్చోడా, ఓ సౌలా, ఇన్ని మాటలు చెప్తేవి నీకు తెలుసు అవి ఎక్కడి నుంచి? ఏంటివి అవి? అవి దేవుడు శపించినవి. దేవుడు శపించినవి తన దృష్టికి శ్రేష్టమైనవిగా, తర్వాత క్రొవ్వినవిగా, అంతేకాదు దేవునికి దహనబలుగా పనికొస్తాయి. ఎంత అవివేకంలోనికి వచ్చాడు. సరే, ఇది ఏమన్నా కానీ అసలు సంగతి మనం దాటి వైదొలకూడదు. ఏమిటి అని అంటే, ఆ తర్వాత సమూయేలు అంటాడు ఈ సంగతి. అది నేను చదువుతున్నాను. 15వ అధ్యాయము 22వ వచనం చివరి భాగం. ఆలోచించు సౌలా, ఆలోచించు. ఒకడు యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలు అర్పించడం వలన ఆయన సంతోషించునా? బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటే, పొట్టేలకు అర్పించకంటే మాట వినటయో శ్రేష్టం. మాట అని ఉంది ఇంగ్లీష్లో. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఆలోచించు. నువ్వేం అనుకుంటున్నావు? నువ్వు చాలా పొరపడ్డావు. అదే జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో సంగతి. వాళ్ళు ఏదో ఉపవాసాలు చేశాము, ఒక పొద్దులున్నాము, ప్రాణాలు ఆయాసపరుచుకున్నాము, అన్నం తినడం లేదు, నీళ్లు తాగడం లేదు, కాబట్టి మేము ఇంకా ఉపవాసం ఉండాలా అని అడుగుతుంటే, ఈ ఆచార సంబంధమైన వాటిలో వారు ఎంతగా మునిగిపోయినారంటే, దేవునికి ఆయన వాక్యానికి విధేయతకు స్థానం లేదు వారి జీవితాలలో. అది ఎక్కడ జరిగింది. అందుకని నేను ఆ మాట ఉన్నాను. క్రొత్త నిబంధనలో యేసయ్య ఒక మాట అన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనానికి మనం వస్తే, రండి దయచేసి తిప్పండి మీరు బైబిల్ దయచేసి. 7వ అధ్యాయము మార్కు సువార్త 13వ వచనం. అందరం కలిసి చదువుదాం. మార్కు 7:13. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయదు. ఇటువంటివి అనేకములు మీరు చేయదురని చెప్పారు. చాలా చేస్తారు మీరు నియమించిన ఆచారాలు ఉన్నాయే, చాలా చేస్తారు. అయితే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు మీరు? నిరర్ధకం. ఇది 4వ తలంపు ఈ అధ్యాయంలో. అందుకనే దేవుడు వారిని ప్రశ్నించాడు, మీరు వాక్యానికి లోబడకూడదగునా? అందుకనే ఆచారాలు కాదు, సాంప్రదాయాలు కాదు కావలసింది, దేవునికి ఆయన వాక్యానికి మన విధేయత. ఆయనతో మనము అన్యోన్యమైన సహవాస సంబంధ బాంధవ్యంలో ఉండటం, అది ప్రభుకి ఇష్టం. చివరి తలంపు జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి చివరి వరకు ఒక తలంపు నేను మీకు జ్ఞాపం చేస్తాను. 7వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. అందులోని కొన్ని సంగతులు చూచాం. అయితే ఈ భాగమంతా నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్న తలంపు ఏమిటి అని అంటే, 9వ వచనం. జకర్యాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనపరచుడి, విధవరాండ్రును తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులో ఎవనికిని కీడు చేయ తలచకుడి. దేవుని వాక్కు జకర్యా ప్రత్యక్షమైంది. ఆ ఇద్దరు పంపారు కదా బేతేల్లోంచి యెహోవా మందిరం దగ్గరికి, యాజకుల దగ్గరికి. జకర్యా వెళ్ళి యాజకులతోనూ వాళ్ళిద్దరు అందరితో చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి ఇక్కడ 4 సంగతులు జకర్యా చెప్పాడు, దేవుని చేత ప్రేరేపించబడి. వాటిని గురించి మీరు తలంచండి. ఆ 4 సంగతుల్లో పదే ఒక మాట మనకు అర్థమవుతుంది.
సత్యమును అనుసరించుడి, తీర్పు తీర్చండి, ఒకరి ఒకరు కరుణా వాత్సల్యములు కనపరచండి, విధవరాండ్రును తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టద్దు, మీ హృదయం ముందు సహోదరులో ఎవరికి కీడు చేయ తలచకుడి. ఈ మాటలు చెప్పడం ద్వారా ప్రభువైన దేవుడు వారిని తిరిగి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఈ అధ్యాయంలో 5వ తలంపు 5వ భాగముగా అదే నేను జ్ఞాపం చేస్తున్నాను. గాడ్ ట్రైస్ టు రెస్టోర్ దెమ్. అవును, నిజమే. అంటే ఇప్పుడు 7వ అధ్యాయం మనం చెప్పుకుంటూ వచ్చిన ధ్యానం ఇది 70 సంవత్సరాల క్రితం సంగతి. 70 సంవత్సరాలు. ఎందుకంటే 13, 14 వచనాలు కూడా దీనికి అనుబంధమైన వాక్యాలుగా మనము తలంచాలి. ఇలాగా ప్రభువైన దేవుడు వారితో మాట్లాడితే 13వ వచనంలో, కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేవునుగా, నేను పిలిచాను మీరు ఆలకిం. వారు పిలిచినప్పుడు నేను ఆలకి. నేను పిలిచాను అంటే ఈ మాటలు వాళ్ళకి చెప్పి రండి ఈ ప్రకారం చేయండి అని నేను వారిని పిలిచాను. అందుకని 5వ భాగం ఏంటి అంటే ప్రభువైన దేవుడు వారిని తిరిగి సమకూర్చేందుకు కొరకై ఆయన చేసిన ప్రయత్నం, వారిని సమకూర్చేందుకు కొరనే పిలుపును ఇక్కడ మనము చూస్తాం. నిజమే, దేవుడు దావీదు అంటాడు, హీ రెస్టోరెత్ మై సోల్. ఒక వ్యక్తిని తన జీవితంలో వెనక తీసినప్పుడు, వెనక లోబడక నష్టపడి తీసినప్పుడు విడిచిపెట్టడం లేదు దేవుడు. వారికి ఆ శ్రమ కలిగింది, వారికి ఆ శిక్ష వచ్చింది. మనం 13వ వచనంలో చూస్తాం మాట. మళ్ళీ 14వ వచనం, వారు వినలే, లోబడలే, అందుకే ఈ శిక్షలు వారి మీదకి వచ్చినాయి. చదిరిపోయిన చెరలో 70 సంవత్సరాల కాలం శిక్ష. కెబారు నది దగ్గర అక్కడ కూర్చున్నారు. కెబారైనా 137వ కీర్తనలో సీతారాలు నిర్వహించట్లు ధైర్యించారు, ఏడ్చుతూ ఉన్నారు. ఇలాంటి కష్టం పరిస్థితి జీవితంలో వారికి సంభవించాయి. అందుకనే ప్రభు పిలిచినప్పుడు మనం లోబడ్డాం. ప్రభు పిలిచినప్పుడు ఇదిగో నేను ఉన్నాను, ఉన్న పాటను వచ్చుచున్నానని చెప్పి ప్రభుకు మన జీవితాలు అప్పు. ఇక సంశయాలొద్దు, ప్రశ్నలొద్దు. ఇలాగ నేను లోబడితే ఏమవుతుందో, రేపు అట్లవుతుందో, ఇట్లవుతుందో, ఎట్లవుతుందో అనవసరం. అంతా బాగానే జరుగుతుంది. నువ్వు అనవసరంగా అనుకొని నువ్వు ఇంకా లోబడకుండా నువ్వు ఆ ప్రకారం మనం విధేయత చూపకుండా కఠినపరుచుకుంటుంటే మన హృదయాలు మనకు నష్టమే. దాని దెబ్బే 70 సంవత్సరాల ఈదా జనాంగం యొక్క కల్దీయుల దేశం వచ్చారా. అయితే కనికరముల దేవుడు తన ప్రవక్తని ఈయన ద్వారా సెలవిచ్చినట్లు తాను తిరిగి వారిని సమకూర్చాడు. నెక్స్ట్ వీక్ ప్రవచితమైతే 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ సంగతులు మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం.